See how beautiful it is. In this video, India కాదు డైరెక్ట్ గా we are going to abroad. Let's go to Uzbekistan. Hallucination. 7th stage of hallucination. కొడతారండి ఎందుకు కొడతారు సార్ అరే అడిగితే కొడతారు ఏంది పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్. Let's go to Uzbekistan, one of the cheap and affordable country to travel and also చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫస్ట్లీ ఏంటిది ఎక్కడికొచ్చో పాకిస్తాన్ అంటే ఓకే ఇట్స్ ఉజ్బెకిస్తాన్. ఫస్ట్ వెరీ సేఫ్ ఫర్ ఇండియన్స్, అస్సలు భయపడొద్దు. సెకండ్ చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. థర్డ్ లొకేషన్ సెంట్రల్ ఏషియాలో ఉన్న ఇట్ యూస్ టు బి పార్ట్ ఆఫ్ రష్యా, సో మంచి యూరోప్ అండ్ రష్యన్ కల్చర్. ఉజ్బెకిస్తాన్లో మీరు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఫస్ట్ తాష్కెంట్ విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ, సెకండ్ సమర్కండ్, థర్డ్ బుఖారా, ఫోర్త్ కీవా, ఫిఫ్త్ ఫర్గానా. ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి టు ద క్యాపిటల్ సిటీ తాష్కెంట్ కి. పేరుకి ఉజ్బెకిస్తాన్ అండర్ డెవలపింగ్ కంట్రీ అయినా క్యాపిటల్ సిటీ తాష్కెంట్ చూడడానికి మటుకు అస్సలు అలా లేదు. ఇట్ ఈస్ వైబ్రెంట్, బస్సింగ్, వెరీ హైటెక్. ఫస్ట్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సింది అక్కడ సిమ్ తీసుకోవడం, కరెన్సీ ఎక్స్చేంజ్. ఎయిర్పోర్ట్ లోనే రెండు అవైలబుల్ గా ఉంటాయి, కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ ఆల్సో సిమ్. సో మేమైతే $50 ఇచ్చి ఉజ్బెకిస్తాన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నాము. అండ్ యూ కెన్ సీ ద కరెన్సీ రేట్. ఇది 1 lakh నోట్. యూ కెన్ సీ ఇట్ 1 lakh నోట్ విత్ 20,000 నోట్. మనకి 2,000 నోట్కే చాలా అనుకున్నాం కదా, అట్లా 2,000 చేస్తారు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ 1 lakh నోట్, 2 lakh, 1 lakh, 20,000, 2,000 నోట్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ వాట్ వీ గాట్ ఇట్. అండ్ దిస్ ఈస్ కాస్టింగ్ అస్ 6 lakhs. బేసికలీ 6 lakhs ఉజ్బెకిస్తాన్ సోమ్ అనమాట. లైక్ $500,000 in my hand. I'm rich. And this is how much? How many rupees? Rupees 4,200. మీరు ఎప్పుడైనా ఇది నాకు బేకర్తనం, నాకు ఏం లేదు లైఫ్ అనుకుంటే ఇక్కడికి రండి. నేను ఇంత ననవుతున్నా, ఇంత రిచ్ అనిపిస్తుంది. తాష్కెంట్లో మీరు 1 day పెట్టుకోండి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే తాష్కెంట్లో మెట్రో స్టేషన్స్, చోర్ బజార్, సియోల్ మున్, మ్యాజిక్ సిటీ, ఇవి అయితే ఖచ్చితంగా చూడాల్సింది. తాష్కెంట్ నుంచి సమర్కండ్కి మేము కార్లో స్టార్ట్ అయ్యాం అండ్ సీనరీస్ హియర్ ఆర్ ఎపిక్. మధ్యలో ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో ఆగాం. యూ కెన్ సీ ద బ్యూటీ, బట్ యూ కెన్ సీ ద బ్యూటీ 100%. ఎందుకు అంటే ఎంత ట్రై చేసినా కెమెరా కాంట్ క్యాప్చర్ 100% ఆఫ్ వాట్ అవర్ ఐస్ సీస్ కదా. యూజువలీ ఉజ్బెకిస్తాన్ అంటే వాట్ ఐ సా ఇస్ అంత మాస్క్ అని, లేకపోతే ఇట్ ఈస్ లైక్ సౌదీ ఆర్ డెజర్ట్ ఏరియా, ఐలాండ్ అట్లాగా. ఆల్ ద పిక్చర్స్ కేమ్ హియర్, బట్ ద సీనరీ, ద వ్యాలీ, ఇట్స్ ఆల్ ఫ్లవర్స్ వ్యాలీ. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అంత బాగుంది, నేను తప్ప. అలా జర్నీ చేస్తూ వి రీచ్ సమర్కండ్ విచ్ ఇస్ నోన్ ఫర్ హిస్టారిక్ సిల్క్ ట్రేడ్ సిటీ. వీఆర్ ఇన్ సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో. సో ఉజ్బెకిస్తాన్ అన్నది సిల్క్ రోడ్ అండ్ హిస్టరీ పరంగా అయితే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెంటర్. సిల్క్ రోడ్ గురించి తెలుసు కదా, అంటే అప్పుడెప్పుడో హిస్టరీ చదువుకున్నాం కదా అదనమాట. లైక్ మనకి ట్రేడ్ అక్కడి నుంచి జరుగుతుంది. లైక్ మెడిటరేనియన్ నుంచి అండ్ చైనా వరకు ఏదైతే ట్రేడ్ ఉందో మెయిన్లీ సిల్క్ ట్రేడ్ అయ్యేది ఇక్కడ. ఆ రూట్లో సెంటర్ పాయింట్ ఉజ్బెకిస్తాన్ ఉండేది. అండ్ ఉజ్బెకిస్తాన్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, లైక్ అప్పట్లో సమర్కండ్, బుఖారా, ఇవన్నీ మెయిన్ సిటీస్ అనమాట. అండ్ చాలా ఓల్డ్ సిటీస్ ఇవి విత్ వెరీ రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్. బట్ విత్ నార్మల్ సైడ్ కూడా, విత్ అర్బన్ సైడ్ కూడా చాలా బాగున్నాయి. యూ కెన్ సీ ద క్లిప్స్. ఈ వీడియోలో ఐ వాంటెడ్ టు షో యూ ద మోస్ట్ థింగ్స్ పాసిబుల్. జస్ట్ టూరిస్ట్ ప్లేసెసే కాకుండా లైక్ మేము మధ్యలో ఆగిన కెఫేస్, స్ట్రీట్స్, క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా. జర్నీ మధ్యలో కేఫ్కి వెళ్ళాం.
లైక్ మనం ఇండియాలో హైవే మీద డాబాలో ఆగుతాం కదా, అలా అక్కడ కార్లో గ్యాస్ ఫిల్ చేయాలంటే కార్లోన అందరూ కిందకి దిగిపోవాలి అంట. అలా దిగి కేఫ్కి వెళ్తే సీదా ప్రైజెస్ అమ్మ. కాఫీ 15,000 జోమ్ అంట. ఇండియన్ రూపీస్లో 15,000 జోమ్ అంటే 50 రూపీస్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ డిష్ తిన్నా కొత్తగా ఉంది. కట్టోష్కా పిరాష్కి దీని పేరు. నేను సగం తినేసాము. లోపల పొటాటో స్టఫింగ్ ఉంది. నేనే సగం కనబడుతున్నాను. అండర్స్టాండ్. ఇది ఎలా ఉందంటే పూరి బ్రెడ్ రెండు కలిపేసి ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. మధ్యలో పొటాటో స్టఫింగ్ పెట్టి నేను బాగుందని అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒకటి పేరు చెప్పారు. నేను పూరి బన్ అని అట్లా చెప్పాను. మ్యాంగూర్ బన్స్ టెక్స్చర్ ఉందని ఒకరు చెప్పారు. ఇట్ ఈస్ మోర్ లైక్ దట్. హైదరాబాద్ లుక్ని అని దొరుకుతుంది అంట. అది కూడా ఇట్లాగే ఉంటుంది అంట. అండ్ దెన్ సమర్కండ్లో మా వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. అసలు మేము ఇక్కడికి వచ్చింది జామెడ్ యూనివర్సిటీకి. ఇండియాలో చాలా మంది నీట్ ఎగ్జామ్స్ రాస్తారు MBBS కోసం, బట్ లిమిటెడ్ సీట్స్. అండ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఫీజు గురించి మాట్లాడక్కర్లేదు, అంత కాస్ట్లీ ఉంటాయి. సో అపోలో మెడ్స్కిల్స్ వాళ్ళు ఉజ్బెకిస్తాన్లో ఉన్న జామెడ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి హై క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ కాస్టింగ్ లిటరలీ హాఫ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఇన్ ఇండియా. అండ్ మెడిసిన్ చదువుతున్నప్పుడే ఇండియాలో FMGA ఎగ్జామ్కి ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఆర్ మీ ఫ్రెండ్స్ మెడికల్ ఆప్షన్స్ గురించి చూస్తుంటే చెక్ దిస్ అవుట్. ద ఇండియన్ ఎడ్యుకేషన్ రివ్యూ వాళ్ళు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం, ఆర్ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఓకే, నౌ బ్యాక్ టు ద బ్యూటీ ఆఫ్ ఉజ్బెక్. అక్కడ స్ట్రీట్స్ అన్నీ అలా ఎక్స్ప్లోర్ చేసాం. హౌ ప్రిటీ ద స్ట్రీట్స్ ఆర్, సో బ్యూటిఫుల్, క్లీన్ అండ్ స్పేషియస్. వీళ్ళ పాపులేషన్ తక్కువ కదా, సో అంత స్పేషియస్గా ఉంటాయి. ఇక్కడ మనుషులకి మనం ఫారినర్స్ కదా, సో మనం ఫారినర్స్ని ఎలా చూస్తాము ఫోటోలు తీసుకుంటూ, అలాగా వీళ్ళు మనతో చేస్తారనమాట. సూపర్ కదా. అండ్ ఇండియన్స్ అంటే ముందే ఇంట్రెస్ట్ చూపిస్తారు, బికాస్ బాలీవుడ్ అంటే పిచ్చి అంటే వీళ్ళకి. వీ కెన్ హ్యావ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఆల్సో హియర్ ఫర్ యువర్ కంఫర్ట్ జోన్. ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు హూ స్టడీ హియర్. అండ్ అలా ఈవినింగ్ సమర్కండ్ ఫేమస్ రేగిస్తాన్ స్క్వేర్కి వెళ్ళాం, సీయింగ్ ద బ్యూటీ ఇన్ ద లేజర్ షో. దాని పక్కనే ఉన్న గైగాంటిక్ మాస్క్ కూడా వెళ్ళాం, విచ్ ఈజ్ అన్ ఆర్కిటెక్చర్ మార్వెల్. చాలా బాగా నచ్చాయి మాకు. మొత్తానికి సమర్కండ్ అయితే హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్లో మినీ దుబాయ్ లాగా, స్ట్రీట్స్లో మినీ యూరోప్ లాగా ఉంది. సమర్కండ్లో వీఆర్ అట్ రేగిస్తాన్ స్క్వేర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐకానిక్ మాన్యుమెంట్. ఐ థింక్ యూ కెన్ సీ ద బ్యాక్గ్రౌండ్. మీకు ఇంకా మంచి విజువల్స్ చూపిస్తా. అండ్ ఇట్ ఈస్ pretty crowded. అంతే ఎక్కువ కూడా కాదు, ఇట్ ఇస్ టూరిస్టీ స్పాట్. సో దట్ నీకు నా మొహమే కనపడుతుంది, దూరంగా పెడుతున్నాను. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ద థింగ్ ఈస్, ఇవి బేసికలీ ఇవి మెడ్రాసెస్ అనమాట. మద్రాసెస్ అంటే ముస్లిం స్కూల్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సిల్క్ ట్రేడ్, దీస్ ఆర్ ద సెంటర్స్ ఫర్ ద ట్రేడ్ ఆర్ ఫర్ ద రెస్ట్ ప్లేసెస్ అనమాట. అండ్ పీపుల్ ఎవరైతే ట్రేడ్ చేసుకుని వెళ్తారో, ఫర్ ద మర్చెంట్స్, దీస్ మెడ్రాసాస్ అండ్ దీస్ డోమ్స్ యూస్ టు బి ద రెస్టింగ్ ప్లేసెస్. They're so beautiful and every artwork is so intricate with the blue. Morning అయితే ఇంకో కన్నం ఉంటుంది, అండ్ నైట్ వచ్చేసి ఇట్లా లైట్స్తో ఇట్లా బాగుంటుంది. రేగిస్తాన్ స్క్వేర్ నుంచి బీబీ ఖయామ్ మాస్కి వెళ్ళే దారిలో ఎన్ని షాప్స్ ఉన్నాయో. యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యూట్సీ స్టఫ్. మార్నింగ్ నార్మల్ టెంపరేచర్స్ ఉన్నా ఈవినింగ్కి 8 degrees 10 degrees వరకు వెళ్ళిపోతుంది ఉజ్బెక్లో. అండ్ ఆ టెంపరేచర్స్లో కూడా ఇక్కడ ఐస్ క్రీమ్స్ అంటే అందరికీ ఇష్టం. రేగిస్తాన్ స్క్వేర్లో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్స్ ఉంటాయి, అవి కూడా ఖచ్చితంగా తినండి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ లోకల్ ఫుడ్ని టేస్ట్ చేయాలి. అండ్ అలా బాగా రీసెర్చ్ చేసి ఆథెంటిక్ ఉజ్బెక్ ఫుడ్ కోసం సమర్కండ్లో ఓల్డ్ సిటీ సమర్కండ్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఐ ఆర్డర్డ్ సో మచ్ ఫుడ్. అక్కడ ఫేమస్ ప్లవ్ అంటే మన పల్లవ్ లాగే, కానీ దీంట్లో రైస్ సగం సగం కుక్డ్. ఇలా అన్నం మన వాళ్ళకి పెడితే మటుకు పక్కన పెట్టేస్తారు ఉడకలేదని చెప్పేసి, కానీ అదే స్పెషాలిటీ. వెజిటేరియన్ ఆప్షన్స్ని వెతికి పట్టుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ ఒరిజినల్ ఉజ్బెక్ ఫుడ్. మనం మార్నింగ్ తినడానికంటే దిస్ ఇస్ మోర్ అథెంటిక్, ఎందుకంటే వెజిటేరియన్ ఆప్షన్స్ ఉండవు, అంతా నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ బీఫ్, పోర్క్ అన్నీ అట్లాగా. This is for vegetarian, and also you want, I will take out this.
ఓకే. పలావ్లో మనం మీల్ మేకర్, క్యారెట్ అలా వేసుకుంటాము, వాళ్ళు పలావ్లో బజ్జీ మిరపకాయ, క్యాప్సికమ్, రాజ్మా. హైలైట్ ఏంటంటే ఈ గ్రీన్ యాపిల్ వేసారు దాంట్లో. మాటలు లేవు దానికి చెప్పడానికి. తినేసాక ఇంకా స్పెషల్స్ అయితే సంసా. మన ఇండియన్ సంసా నుంచి వచ్చింది. కానీ సంసా ఒక పఫ్. వెజ్ అయితే పొటాటో, నాన్ వెజ్ అయితే మీట్. దేంట్లోనే ఉప్పు కారాలు ఉండవమ్మా. అండ్ సీరీస్ డంప్లింగ్స్ కూడా ఫేమస్ అంట. ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోమోస్ ఉంటాయి. మోమోస్లో కూడా పొటాటో స్టఫింగే. అండ్ సాస్ అయితే మజ్జిగ బూస్ లాగా ఉంది. అండ్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఉజ్బెకిస్తాన్ బ్రెడ్. మీరు హైవేలో ట్రావెల్ చేసినప్పుడైనా, రెస్టారెంట్స్లో ఉన్న ఏ చోటైనా మీకు బ్రెడ్ ఉంటుంది. అండ్ సీ ద మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇట్. హోల్ వీట్ బ్రెడ్ అండ్ ఓవెన్ మొత్తాన్ని హీట్ చేసి ఓవెన్ లోపలికి వెళ్ళే పెడతారు బ్రెడ్ని. అండ్ మేకింగ్ ఆఫ్ దిస్ బ్రెడ్ ఇస్ సో ఫ్యాసినేటింగ్. అండ్ బ్రెడ్ ఎంత కష్టంగా ఉందో తుంచడానికి, బట్ పర్లే టేస్ట్ బాగానే ఉంది. చూడడానికి ఇంకా చాలా బాగుంది ఆ ఆర్ట్ బ్రెడ్ మీద. దిస్ ఇస్ టీ, సాలడ్స్, ఇది సాలడ్ అండ్ జ్యూస్. ఇలా మెయిన్ సిటీస్లో కొంచెం వెజ్ వేరియేషన్స్ దొరుకుతాయి, కానీ అక్కడ విలేజెస్లో ఆర్ సెంటర్స్లోకి వెళ్తే వెజ్ అయితే ఓన్లీ సలాడ్, ఆ కీరా టమాటోనే. అండ్ మిగతా ఫుడ్ అంతా ఫుల్ నాన్ వెజ్ లవర్స్ కోసం, వాళ్ళకి బాగా నచ్చుతుంది. కమింగ్ టు షాపింగ్, మెయిన్ సిటీస్లో వీళ్ళ సువీనియర్స్ అయితే చాలా బాగున్నాయి. ఉజ్బెకిస్తాన్ ఇస్ అన్ ఆర్టిస్టిక్ కంట్రీ. మీరు కూడా ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ లవ్స్ ఆర్ట్, అప్పుడు యూ విల్ ఫాల్ ఇన్ లవ్. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ మార్కెట్స్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ట్రాబెరీస్ అయితే సూపర్ టేస్ట్. క్లోతింగ్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఇక్కడ ఆర్ట్ అంటే కూడా ఎక్కువ సిరామిక్స్ అండ్ పాటరీకి స్పెషల్ మెన్షన్స్. ఓవరాల్ ఇట్ ఈస్ ఎ ప్రెటీ గుడ్ ఎక్స్పీరియన్స్ గివెన్ బై ఉజ్బెకిస్తాన్. బుకారాలో ఏం చూడాలి, సమర్కండ్లో ఏమేమి చూడాలి, తాష్కెంట్లో ఏం చూడాలి అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, చెక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెల్ అండ్ ఫన్ కాంటెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తెచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. ఓకే, బాయ్స్.